నాన్ వెజ్ కూరలు అంటే ఎంతమందికి ఇష్టం అండి? మాకైతే చాలా ఇష్టం అండి. వెజ్ కన్నా నాన్ వెజ్ ఎక్కువ వండుతామండి. ఒక్క శనివారం తప్ప మిగతా అన్ని రోజులు వండుతానండి. గుడికి వెళ్ళినా సరే వండేసి వెళ్ళిపోతానండి. గుడి నుంచి వచ్చినాక మాత్రం తింటాను. ఈరోజు రొయ్యలు గోంగూర అయితే వండానండి. పచ్చి రొయ్యలతో గోంగూర కూర చాలా బాగా కుదిరిందండి. పచ్చి రొయ్యలు నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం వేసుకొని. అలాగే పోపు కోసము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అన్ని వేగినాక ఈ రొయ్యలను అందులో వేసి బాగా ఉడకనిచ్చానండి. అలాగే గోంగూరను పచ్చిమిరపకాయలు పక్క ఉడకబెట్టుకున్నానండి. ఇది కూడా బాగా మెత్తగా ఉడికినాక ఈ రొయ్యల్లో వేసుకున్నానండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి. అంతే, చాలా టేస్ట్గా కుదిరిందండి రొయ్యల కూర అయితే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా గుడికి వెళ్ళి వచ్చి తింటారా లేదా కామెంట్ చేయండి. నేనైతే తింటానండి. శుక్రవారం అయినా సరే గుడికి వెళ్ళి లలిత పాలన చేసి వచ్చి ఇంట్లో అయితే నేను తింటానండి.